గోండ్వానా టు ఆస్ట్రేలియా వయా ఇండియా. పురాతన జీవరాశులు తరలిపోయిన క్రమాన్ని తేల్చిన సిసిఎంబి శాస్త్రవేత్త జాహ్నవి జోషి నాటి కాలం నుంచే మన దేశంలో జీవ వైవిధ్యం ఉన్నట్లు గుర్తింపు. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్ట్రేలియాకు మన దేశం నుంచి జీవరాశులు తరలిపోయినట్టు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి శాస్త్రవేత్త జాహ్నవి జోషి తేల్చారు. మన దేశంలో కోట్ల ఏళ్ల కిందట నుంచే జీవ వైవిధ్యం ఉందనే ఆధారాలను గుర్తించారు. నిజానికి ఇప్పుడు భూమి ఎన్నో ఖండాలుగా విడిపోయి ఉన్నా ఒకప్పుడు గోండ్వానాగా పిలిచే ఒకే మహాఖండంగా ఉండేవి. 20 కోట్ల ఏళ్ల క్రితం విడిపోవడం మొదలై ఇప్పుడున్నట్లుగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మన పశ్చిమ తూర్పు కనుమల్లోని విభిన్న జీవరాశులపై జాహ్నవి జోషి పరిశోధన చేశారు. అవి గోండ్వానా కాలం నాటివా, ఇక్కడే పరిమాణం చెందాయా అన్నది పరిశీలించారు. ఇందుకోసం గోంగడి పురుగు లాంటి స్కటిగెరోమోర్ఫాలపై అధ్యయనం చేసి అది గోండ్వానా కాలం నాటి నుంచి ఉన్నదేనని తేల్చారు. అంతేకాకుండా వీరి జన్యుక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోని స్కటిగెరోమోర్చా జాతి పురుగుల డిఎన్ఏతో సరిపోల్చి ఆసక్తికర అంశాన్ని గుర్తించారు. ఆఫ్రికా ఖండం నుండి 6.5 కోట్ల ఏళ్ల క్రితం భారత భూభాగం విడిపోయినప్పటి ప్రభావంతో ఇక్కడ జీవ వైవిధ్యం ఏర్పడిందని భావించారు. కానీ కొన్ని జీవజాతులు అంతకంటే ముందే, అంటే గోండ్వానా మహాఖండం కాలం నాటివని మా అధ్యయనంలో తేలిందని జాహ్నవి జోషి మరో శాస్త్రవేత్త మాయా మణివన్నన్ వెల్లడించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జీవిస్తున్న స్కటిగెరోమోర్ఫా జాతి పురుగులు సుమారు 10 కోట్ల ఏళ్ల కిందట భారత్లోని జీవజాతుల నుంచి విడిపోయి ఉంటాయని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు మాయా మణివన్నన్ తెలిపారు. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జీవజాతుల సంబంధం వివరాలను మనకు చాలా తక్కువగా తెలుసు. 13 కోట్ల ఏళ్ల క్రితం వరకు ఇవి కలిసే ఉండేవి. ఇప్పుడు వీటి మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉంది. ఈ స్కటిగెరోమోర్ఫా గోండ్వానా నుంచి భారత్ మీదుగా ఆస్ట్రేలియాకు వెళ్ళి ఉండవచ్చని పేర్కొన్నారు.